ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ఈనాటి బలపరుచు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జీవించు మనలను నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి నమ్మకముగా ఉండు వారికి దేవుడు దీవెనలు కలుగజేస్తానని ఈ వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో జీవించుతున్న మనము ఈ జీవనం కొనసాగించుటకు మనము అనేక ఉద్యోగములు చేస్తూ ఉంటాం. అయితే ఆ ఉద్యోగములు ఎవరికిస్తారు? ఎవరైతే ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని నమ్మకముగా పనిచేస్తుంటారో వారిని మాత్రమే ఆ ఉద్యోగాల్లో ఉంచుతారు. ప్రియులారా, ఒకవేళ వారి పనిలో నమ్మకముగా లేకపోతే ఆ ఉద్యోగంలో వారిని కొనసాగించరు. వారిని కొనసాగించుటకు వారు అంగీకరించరు. ప్రియులారా, కాబట్టి మనం మన జీవితంలో నమ్మకముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కనుక దేవుని విషయంలో కూడా ఆయన నీతిని అనుసరించడం విషయమైతేనేముంది, ఆయన యందు భక్తి అనుసరించడం అయితేనేముంది, యథార్థత విషయంలో అయితేనేముంది, మనము ఆయన దగ్గర నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉండాలి. ఎవరైతే నమ్మకముగా ఉంటారో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఖచ్చితంగా వారిని మెండైన దీవెనలతో ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు. ఆయన మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కూడా నమ్మకమైన వాడు. మనం ఆరాధించే దేవుడు నమ్మకమైన వాడు. మన జీవితాల్లో మనము ఎంతో మందిని నమ్మడానికి చూస్తుంటాం, కానీ అటు నుంచి అంత నమ్మకం మన జీవితాల్లో కనబడదు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక ప్రియులరా, మనము దేవుని ఎదుట అన్ని విషయాల్లో నమ్మకముగా ఉండి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రతి విషయంలో, ఒక విషయంలో నమ్మకముగా ఉండి మరొక విషయంలో తప్పిపోయినట్లయితే అది నమ్మకము కాదు. కానీ అన్ని విషయంలో నమ్మకముగా ఉన్నప్పుడే మనము కూడా నమ్మకస్తులము అని అనిపించుకుంటాం. దేవుని విషయంలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇంకా ఏదైనా నీకు తెలిసి ఏదైనా కొన్ని విషయాల్లో నువ్వు నమ్మకాన్ని కోల్పోయినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా దేవుని సహాయం అడుగు. ఆయన నమ్మకముగా ఉండడానికి ఖచ్చితంగా నీకు సహాయాన్ని అందిస్తాడు. ఆ సహాయం అందించడం కాదు, ఆ నమ్మకమైన జీవితాన్ని కొనసాగించడానికి నీకు సహాయం చేస్తాడు. ఆ నమ్మకమైన వానికి కలుగు మెండైన దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని విషయంలో నమ్మకముగా ఉండి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చిన దీవెనలు పొందుకునే కృప ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, నాతో కలిసి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుడా, తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో నాయన తండ్రి, ఈరోజు ఈ బలపరచు వాగ్దానం ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు నమ్మకమైన వారు తండ్రి. నమ్మకమైన వారికి కూడా మీరు దీవెనలు మెండుగా అనుగ్రహిస్తారని తండ్రి మీ వాగ్దానం ద్వారా మాకు తెలియపరిచినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి, మేము మా జీవితంలో ఇదిగో తండ్రి మీకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయమని, మీరే దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.